కఠోపనిషత్తులో ప్రథమవల్లి మనకి ఏం తెలియజేస్తుందో నేను చెప్పుకున్నాం. ఏదైనా ఒక ఉపనిషత్తుని కనుక మనం వినాలి అని అంటే మనలో అర్హత ఉండాలి. ఆ అర్హత పూర్వజన్మ సుకృతం మాత్రమే కాకుండా ఇప్పుడు ఈ జన్మలో మనకి గురువు మీద అచంచలమైనటువంటి విశ్వాసం ఉండాలి అని, రెండవది శాస్త్రం పట్ల తీవ్రమైనటువంటి ఆసక్తి ఉండాలి, మూడవది తీవ్రమైనటువంటి వైరాగ్యం ఉండాలి. ఈ మూడు లక్షణాలు ఎవరిలో అయితే ఉన్నాయో వారు సక్రమంగా ఈ ఉపనిషత్తుని అవగాహన చేసుకోగలుగుతారు. వాళ్ళకే ఈ ఉపనిషత్తు ఉపయోగపడుతుంది. అంటే ఉపనిషత్తు ద్వారా పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకొని ఆ పరమాత్మని అందుకోవటం అనేటువంటిది వీలవుతుంది. అంటే మోక్షాన్ని పొందాలి అని అంటే ఈ మూడు అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. ఈ మూడిటిని పరీక్షించడమే, ఈ మూడు అర్హతలు ఉన్నలా లేవా శిష్యుడైనటువంటి నచికేతుడికి అని పరీక్షించడమే ఇక్కడ యమధర్మరాజు ఈ మొదటి వల్లిలో చేసినటువంటి ప్రయత్నం. శాస్త్రం మీద విశ్వాసం ఉందా లేదా, గురువు మీద విశ్వాసం ఉందా లేదా, తీవ్ర వైరాగ్యం ఉందా లేదా, ఈ మూడు విషయాలు పరీక్షించాలనుకున్నాడు. అందుకనే నచికేతుడు యమలోకానికి వచ్చేటప్పటికల్లా తాను అక్కడ లేకుండా వెళ్ళిపోయాడు. మరి అక్కడ లేకుండా వెళ్ళిపోతే ఈయన వెళ్ళిపోతే నేను మాత్రం ఇక్కడ ఎందుకని తిరిగి వెళ్ళిపోతాడా, లేకపోతే గురువు వచ్చిందాక అలాగనే ఎదురు చూస్తూ ఉంటాడా? ఆ ఎదురు చూసేటప్పుడు కూడా మనస్సులో గురువు మీద ఏ రకమైనటువంటి ద్వేషము లేకుండా ఎలాగైనా సరే గురువు వచ్చేదాకా నేను అలా ఉండి ఆయన ద్వారా ఈ జ్ఞానాన్ని నేర్చుకోవాలి అనేటువంటి భావనతో ఉంటాడా ఉండడా అనేటువంటిది పరీక్షించాడు. 3 రోజులు నిద్రాహారాలు లేకుండా అలా ఉండటం వల్ల గురువు మీద అత్యంత శ్రద్ధ ఉన్నది నచికేతుడికి అని అర్థమైంది. ఇక రెండవది, ఈ ఆత్మజ్ఞానాన్ని చెప్పమని అన్నప్పుడు అబ్బే ఈ ఆత్మజ్ఞానం చాలా కష్టమైనటువంటిది, ఇది దేవతలకు కూడా సందేహాస్పదం, వాళ్ళకు కూడా అర్థం కాదు చెబితే, ఎందుకనంటే అంత సూక్ష్మమైనటువంటి విషయం, అలాంటిది నీకు ఎందుకు లేవయ్యా, ఇది తప్ప ఇంకేదన్నా కోరుకో అని అన్నాడు. ఆ మాటకి నచికేతుడు మరి దేవతలకు కూడా కష్టమైంది కనుకైతే మరి దాన్ని మాకు ఇంకెవరు చెప్తారయ్యా, నీకన్నా చెప్పేటువంటి సమర్థుడు ఎవడున్నాడు, కాబట్టి నువ్వే చెప్పాలి అని ముందరి కాళ్ళకి బంధం వేసి యమధర్మరాజుని మాట్లాడకుండా చేశాడు. దాంతో శాస్త్రం మీద విశ్వాసం ఉన్నది, శాస్త్రం మీద ఆసక్తి ఉన్నది అనే విషయం రుజువైపోయింది. ఇక మూడవది వైరాగ్యం ఉన్నదా లేదా అనటానికి అనేకమైనటువంటి ప్రలోభాలు పెట్టాడు యమధర్మరాజు. ఎన్ని రకాలైనటువంటి ప్రలోభాలు పెట్టినా దేనికి లొంగకుండా నాకు ఆత్మవిద్యయే కావాలి, నాకు ఈ ఆత్మజ్ఞానమే కావాలి, ఈ బ్రహ్మజ్ఞానమే కావాలి అని ఖచ్చితంగా కూర్చున్నటువంటి వాడు. అందువల్ల వైరాగ్యం ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా అవగాహన చేసుకున్నాడు. ఇప్పుడు యమధర్మరాజుకి ఎంతో సంతోషంగా ఉంది. దీనికి కారణం ఏమిటంటే తనకి అత్యంత ఉత్తముడైనటువంటి శిష్యుడు లభించాడు గనక. ఒక గొప్ప శిష్యుడు కనుక లభిస్తే గురువు ఎంతో ఆనందిస్తాడు. కారణం ఏమిటంటే శిష్యుల వల్లనే గురువుకి కూడా మంచి పేరు అనేటువంటిది వస్తుంది. కాబట్టి తనకి ఇటువంటి శిష్యుడు లభించడం వల్ల చాలా ఆనందించాడు యమధర్మరాజు. అందుకే ఈ బ్రహ్మజ్ఞానాన్ని చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. అలా సిద్ధపడుతూ ముందుగా నచికేతుడిని ప్రశంసిస్తూ ఉన్నాడు. ఏమని ప్రశంసిస్తున్నాడు? ఓ నచికేత, ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరి ముందు కూడా 2 మార్గాలు ఉన్నాయి. వాళ్ళు ఎలా నడుచుకోవాలి అనేటువంటి విషయంలో 2 మార్గాలు ఉన్నాయి. అవి ఏమిటంటే ఒకటి శ్రేయో మార్గం, రెండవది ప్రేయో మార్గం. శ్రేయో మార్గం అంటే శుభాన్ని కలిగించేది, చివరికి మోక్షానికి దారి తీసేది. ప్రేయో మార్గం అంటే సుఖాలను అందించేది, చివరికి మోక్షానికి ఆటంకం కలిగించేది. ఇలా 2 రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. బుద్ధిమంతుడైనటువంటి వాడు ఏం చేస్తాడంటే ఈ 2 మార్గాల్ని జాగ్రత్తగా పరిశీలన చేసి తాత్కాలికమైనటువంటి సుఖాలను ఇచ్చేటువంటి ప్రేయో మార్గాన్ని వదిలేసి ఆ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మోక్షాన్ని ప్రసాదించేటువంటి శ్రేయో మార్గం వైపుకే నడుస్తూ ఉంటాడు. కానీ బుద్ధిహీనుడైనటువంటి వాడు అతడేం చేస్తాడంటే ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాలు భోగాలు ఇవే ప్రధానం అనుకొని వీటి కోసమే
నేను జీవిస్తున్నాను అని అనుకొని ఇదిగో ఈ ప్రేయా మార్గాన్ని అనుసరిస్తూ ఉంటాడు. కానీ నీవు మాత్రం ఏ ప్రలోభానికి లొంగకుండా ధనం ఇస్తానన్నా, బంగారం ఇస్తానన్నా, గోవుల్ని ఇస్తానన్నా, గుర్రాలను ఇస్తానన్నా, ఏనుగుల్ని ఇస్తానన్నా, 100 సంవత్సరాలు జీవించేటువంటి పుత్ర పౌత్రులను ఇస్తానన్నా, నీకు చిరంజీవత్వం ఇస్తానన్నా, ఈ భూమండలం మొత్తానికి చక్రవర్తిని చేస్తానన్నా, ఇంకా దేవలోకంలో ఉన్నటువంటి అప్సరసులందరి చేత నీకు సేవ చేయిస్తానన్నా, దేనికి లొంగకుండా నాకు ఈ బ్రహ్మజ్ఞానమే కావాలి అని నువ్వు కోరుకున్నావే, ఈ రకరకాలైనటువంటి ప్రలోభాలన్నింటినీ కూడా గడ్డి పరకలాగా తృణీకరించావే, అదిగో అది నీ గొప్పతనం. ఈ ఆత్మజ్ఞానం కోసం పట్టుబట్టి దాన్నే కావాలి అని నువ్వు ఎంతో తెలివిగా మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ లోకంలో చాలామంది మేము చాలా తెలివిగల వాళ్ళం అనుకునేటువంటి వాళ్ళు ఇక్కడ అందినంత వరకు సుఖాలని అనుభవించడమే తెలివి అని అనుకుంటారు. అదే విషయాన్ని ఇతరులకి బోధిస్తూ ఉంటారు కూడా. అయితే వారికి లభించేటువంటి సంపదలు కానీ, వారికి లభించేటువంటి కీర్తి ప్రతిష్టలు కానీ వాటికి పొంగిపోయి మేము గొప్ప ప్రజ్ఞావంతులమని, గొప్ప జ్ఞానులమని, మహాత్ములమని, మహానుభావులమని, మహాజ్ఞానులమని, మానవాతీతులమని భావిస్తూ గుడ్డివారికి దారి చూపించేటువంటి గుడ్డివాళ్ళలాగా అదిగో అజ్ఞానంలో మునిగిపోతుంటారు, ఇతరుల్ని అజ్ఞానంలో ముంచేస్తూ ఉంటారు. అటువంటి అజ్ఞానులైనటువంటి వారు ఎంత ధనవంతులైనా, ఎంత కీర్తివంతులైనా, ఎన్ని సన్మానాలు సత్కారాలు పొందిన, కిరీటాలు ధరించినప్పటికీ కూడా వాళ్ళు దేహాన్ని వదిలిన తర్వాత నా చేతబడక తప్పదు. అప్పుడు చెప్తాను వారి సంగతి ఏమిటో, వారి గతి ఏమిటో. పరమాత్మ యొక్క మెప్పు కోసం కాకుండా ప్రజల యొక్క మెప్పు కోసం పాటుపడేటువంటి వాడు నా చేతబడి నేను పెట్టేటువంటి బాధలన్నింటినీ కూడా అనుభవించాల్సిందే. బ్రహ్మజ్ఞానం అనేటువంటిది ఒకటి ఉన్నదని తెలుసుకోవటమే చాలా గొప్ప విషయం. ఈ లోకంలో మానవులందరూ కూడా ఈ ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల్లోనే మునిగిపోతూ వాళ్ళ యొక్క జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ బ్రహ్మజ్ఞానం అనేటువంటిది ఒకటి ఉన్నది అనే విషయం కూడా తెలియదు. కానీ ఆ బ్రహ్మజ్ఞానం అనేటువంటిది ఒకటి ఉందని తెలుసుకోవటం చాలా గొప్ప విషయం. అయితే ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఈ ఉపనిషత్తుల యొక్క ద్వారా వినటం అనేటువంటిది ఎంతో గొప్ప విషయం. అలా వినటం మాత్రమే కాకుండా విన్నటువంటి విషయాన్ని విచారణ చేసి గ్రహించటం అనేటువంటిది ఇంకా ఎంతో అరుదుగా అలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. నిజంగా ఈ బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించేటువంటి ఆచార్యుడు అద్భుతమైనటువంటి వాడు, వినేటువంటి శిష్యుడు కూడా ఎంతో అద్భుతమైనటువంటి వాడే. సమర్థుడైనటువంటి గురువు ద్వారా తెలుసుకున్నప్పుడే ఈ బ్రహ్మజ్ఞానం అనేటువంటిది శిష్యుడు గ్రహించగలుగుతాడు. అలా గ్రహించగలిగినటువంటి శిష్యుడు ఎంతో అదృష్టవంతుడు. సమర్థుడైనటువంటి గురువు బోధిస్తే తప్ప అర్థం కానటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని, తర్కానికి అందనటువంటి ఆత్మజ్ఞానాన్ని ఎంతో సత్యనిష్ట కలిగినటువంటి వాడివి, సాధన చతుష్టయ సంపద కలిగినటువంటి వాడివి గనక నీవు ఇప్పుడు వినగలుగుతూ ఉన్నావు. నిజంగా నీ వంటి శిష్యులు లభించడం నా అదృష్టం. ఎందుకనంటే ఏ గురువు యొక్క ప్రతిభ అయినప్పటికీ కూడా శిష్యుల కారణంగానే అది వెలుగులోకి వస్తుంది. కాబట్టి నీవు నాకన్నా కూడా ఎంతో శ్రేష్ఠుడివి. ఎందుకని నాకన్నా శ్రేష్ఠుడివి అంటే శాశ్వతమైనటువంటి మోక్ష స్థితి అశాశ్వతమైనటువంటి వస్తువుల ద్వారా లభించదు. అంటే అనిత్యమైనటువంటి కర్మల ద్వారా నిత్యమైనటువంటి స్థానాన్ని పొందటానికి ఎవరికి కూడా వీలు లేదు. ఈ విషయం నాకు తెలుసు. నేను పూర్వం మానవుడిగా జన్మించినప్పుడు ఎన్నో శాస్త్రాలు నేర్చుకున్నాను, ఆత్మజ్ఞానాన్ని పొందాను, ఈ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని పొందాను. అయినప్పటికీ కూడా దానికోసం తప్పించకుండా నాచికేత అగ్నిని, నాచికేత యజ్ఞాన్ని నిర్వహించా. దాని ఫలితంగా ఇదిగో ఈ యమధర్మరాజు పదవిని పొందాను. ఈ పదవి నేను ఏమైనా వదిలిపెడటానికి వీలుందా? రాజీనామా చేయటానికి ఏమైనా వీలుందా? లేకపోతే పైవాళ్ళు ఎవరైనా నన్ను ఈ పదవిలో నుంచి పీకేయటానికి ఏమైనా వీలుందా అంటే వీల్లేదు. కానీ ఈ పదవిలో ఉండి నేను మోక్ష సాధన చేద్దాము అని అంటే నాకేమైనా సాధ్యమవుద్దా? ఇప్పుడు యమధర్మరాజుగా నేను ఇక్కడ ఉండి ఈ దేవతా స్వరూపంలో ఉండి మోక్ష సాధనకి ఏ ప్రయత్నం చేయడానికి వీల్లేదు. ఎందుకనంటే
సాధన చెయ్యాలి అని అంటే దేహం ఉండాలి. మరి మేమంతా దేహం లేనటువంటి వాళ్ళం గనక సాధనలు చేయటానికి కూడా వీల్లేదు. మళ్ళీ నేను కనుక సాధన చెయ్యాలి అని అంటే మళ్ళీ మానవ జన్మ ఎత్తాలి. మానవ జన్మ ఎత్తాలంటే ఈ జన్మ ముగియాలి. ఇది ముగియాలి అని అంటే ఎప్పటికీ అదిగో బ్రహ్మదేవుడి యొక్క కాలం అంతా పూర్తయిపోయేదాకా ఇలా ఉండాలి. అయ్యా నా పరిస్థితి ఎలా ఉందంటే ఇరక్కపోయి వచ్చాను, ఇరక్కుపోయాను అన్నట్టుగా ఉంది. ఇదిగో ఇలా నేను ఇరుక్కుపోతే నువ్వు ఎంత తెలియగలవాడివి, చక్కగా నా ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని వింటావు, మళ్ళీ తిరిగి భూలోకానికి వెళ్తావు, మళ్ళీ నీ తండ్రి దగ్గర కూర్చుంటావు, చక్కగా సాధన చేస్తావు, మోక్షాన్ని పొందుతావు. అద్భుతమైనటువంటి అన్ని అవకాశాలు కూడా నీకు అలా వచ్చేసింది. అందువల్ల నువ్వు చాలా అదృష్టవంతుడివి, ఎంతో వివేకం కలిగినటువంటి వాడివి. అందువల్లనే నీలాంటి శిష్యుడు లభించడం నా అదృష్టం అని నేను చెబుతూ ఉన్నాను. ఇక నీవు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి అని అంటే ముందుగా ఆత్మ లేదా పరమాత్మ అంటే ఏమిటో తెలుసుకోవాలి. ప్రతి వ్యక్తి యొక్క శరీరంలోనే హృదయ గుహలో, ఈ శరీరం అనేటువంటి హృదయ గుహలో సనాతనమై సూక్ష్మాతి సూక్ష్మమై జ్యోతిస్వరూపమైనటువంటి అంతరాత్మని ధ్యానం ద్వారా సాక్షాత్కరించుకోవాలి. దాన్ని శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా ఎవరైతే తెలుసుకుంటారో, ఆ ఆత్మని తెలుసుకుంటారో, ఆ ఆత్మ నేనేనని తెలుసుకుంటారో అటువంటి వాళ్ళకి ఆనందమే ఆనందం. ఆ ఆనందం శాశ్వతమైనటువంటి ఆనందం, అంతులేనటువంటి ఆనందం, దుఃఖం లేనటువంటి ఆనందం. మళ్ళీ ఆ ఆనందం పోయేది కాదు, మళ్ళీ ఇంకో జన్మ వచ్చేది లేదు, ఎప్పుడు శాశ్వతంగా ఉండటమే జరుగుతుంది అని యమరాజు ఎప్పుడైతే చెప్పాడో నచికేతుడికి, అటువంటి ఆత్మను గురించి నాకు బోధించండి అని నచికేతుడు అడుగుతున్నాడు. అప్పుడు అంటున్నాడు, ఓ నచికేత, సమస్తమైనటువంటి వేదాలు దేనిని గురించి చెబుతూ ఉన్నాయో, సాధు పురుషులైనటువంటి వారు దేనిని కోరి తపస్సులు చేస్తూ ఉన్నారో, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉన్నారో, అదిగో ఆ స్థానమే ఓం అనేటువంటి ప్రణవం. అదే బ్రహ్మం, అదే అక్షరం, అదే ఆత్మ, అదే పరమాత్మ. అది పుట్టేది కాదు, మరణించేది కాదు. శరీరం నశించినా అది మాత్రం నశించకుండా శాశ్వతంగా ఉండేటువంటిది. నేను చంపుతున్నాను అనేవాడు కానీ, నేను చనిపోతున్నాను అనేవాడు కానీ ఇద్దరు కూడా తెలివి తక్కువ వాళ్ళే. ఎందుకనంటే ఆత్మ చంపేది కాదు, చనిపోయేది కాదు. కాబట్టి ఇటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది అణువు కంటే కూడా సూక్ష్మమైనటువంటిది, మహత్తు కంటే కూడా చాలా గొప్పదైనటువంటిది. అది కదలకుండా ఉన్నప్పటికీ ఎంతో దూరం ప్రయాణిస్తుంది. అది ఈ శరీరం లేకుండా, అన్ని శరీరాల్లో శరీరం లేకుండా సర్వవ్యాపకమై శ్రేష్టమై ఉన్నటువంటిది. అటువంటి ఆత్మను కోరికలన్నీ విడిచినటువంటి వాడు ఎవరు పొందుతారు అటువంటి ఆత్మని అనంటే, ఈ ఆత్మని ఎవరు తెలుసుకుంటారు, ఎవరు ఆత్మగా ఉంటారు అనంటే కోరికలన్నీ విడిచిపెట్టినటువంటి వాడు, శోకరహితుడైనటువంటి వాడు, ఇంద్రియ మనోబుద్ధుల్ని పవిత్రం చేసుకున్నటువంటి వాడు, సాక్షాత్కరించుకొని సర్వ దుఃఖాల నుంచి కూడా విడుదల పొంది ఆనంద స్వరూపుడు అవుతాడు. అంతే తప్ప ఇతరులు ఎవరికి కూడా ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు. అయితే అంతే తప్ప వేదాలని బాగా ఔపోసన పట్టినందువల్ల కానీ, బుద్ధి కుశలత ఉన్నందువల్ల కానీ, గొప్ప పాండిత్యం ఉన్నందువల్ల కానీ ఎవరైనా సరే ఈ ఆత్మని అందుకోలేరు. ఎవరైతే ఆత్మ కోసం తప్పిస్తారో, ఆ పరమాత్మని అందుకోవాలి అనేటువంటి భావనతో తీవ్రమైనటువంటి తపన పడుతూ ఉంటారో అటువంటి వాళ్ళనే ఆత్మ ఎన్నుకుంటుంది, వాళ్ళకే ఆత్మ తెలియబడుతుంది. తన యొక్క నిజస్వరూపాన్ని ఆత్మ వెల్లడించాలి అని అంటే ఆత్మ కోసం మనం తప్పించాలి. అయితే ఎవరైతే చెడు నడతల నుంచి విరమించుకోకుండా ఉంటారో, ఇంద్రియ లోలత్వాన్ని నిగ్రహించుకోకుండా ఉంటారో, ధ్యానపరులు కాకుండా ఉంటారో, ప్రశాంతమైనటువంటి మనస్సు లేకుండా ఉంటారో, అదిగో అటువంటి వాళ్ళు ఎంత జ్ఞానాన్ని సంపాదించినప్పటికీ కూడా ఆత్మానుభూతిని మాత్రం పొందలేరు అని. ఈ ఆత్మానుభూతిని ఎవరు పొందగలుగుతారో, ఎవరు పొందలేరో, ఆత్మానుభూతిని పొందాలి అని అంటే ఏ రకమైనటువంటి లక్షణాలు మనలో ఉండాలో
ఆ విషయాలన్నీ కూడా యమధర్మరాజు తెలియజేయటం జరిగింది 2వ వల్లిలో. ఇప్పుడు 3వ వల్లిలో ఆ ఆత్మని అందుకునేటువంటి విధానాన్ని చెప్పటం ప్రారంభం చేస్తున్నారు. ముందుగా జీవాత్మ అంటే ఎవరు, పరమాత్మ అంటే ఎవరు, అసలు జీవాత్మ పరమాత్మ అనేటువంటివి రెండా లేకపోతే ఒక్కటేనా, మరి ఒక్కటే కనుకైతే రెండని ఎందుకు అనుకుంటున్నారు అనేటువంటి విషయాల్ని తర్వాత తృతీయ వల్లి 3వ వల్లిలో మొట్టమొదటి మంత్రంలో చెప్పబోతున్నారు. మొదటి మంత్రాన్ని చూడండి. ఋతం పిబంతో సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పరార్థే ఛాయా తపౌ బ్రహ్మ విదో వదంతి పంచాగ్నయో ఏ చ త్రినాచికేత. పరమే పరార్థే అంటే పరమమైనటువంటి హృదయాకాశమునందు గుహాం ప్రవిష్టవు బుద్ధి గుహలో కూర్చొని, అంటే ఈ హృదయాకాశములో బుద్ధి గుహలో కూర్చొని లోకే ఈ లోకంలో అంటే ఈ దేహంలో ఎలా అనొచ్చు సుకృతస్య పుణ్యకర్మల యొక్క ఋతం ఫలాన్ని ఏచ ఎవరైతే పిబంతవు అనుభవిస్తున్నారో, అంటే ఈ హృదయాకాశములో కూర్చొని పుణ్యకర్మల యొక్క ఫలితాన్ని ఎవరైతే అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళని బ్రహ్మవిధులైనటువంటి వాళ్ళు, బ్రహ్మజ్ఞానులైనటువంటి వారు, పంచాగ్నయో 5 రకాల అగ్నులను పోషించేటువంటి గృహస్థులైనటువంటి వాళ్ళు, త్రినాచికేత 3 నాచికేత యజ్ఞాలు లేదా నాచికేత యజ్ఞాన్ని 3 సార్లు నిర్వర్తించినటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే ఛాయా తపౌ వదంతి అన్నారు, వెలుగు నీడలు అని అంటున్నారు. ఇది మొదటి మంత్రం. సాధారణంగా మీకు తెలుసు ఉపనిషత్తుల్లో ఉండేటువంటి మంత్రాలన్నీ కూడా అంత తేలిగ్గా అర్థమయ్యేటువంటివి కావు, ఎంతో నిగూఢమైనటువంటి భావాలతో ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవాలి అని అంటే దాన్ని చెప్పగలిగినటువంటి సమర్థుడైనటువంటి గురువు ఉండాలి. అలా చెబుతూ ఉంటే అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి బుద్ధి సూక్ష్మత మన దగ్గర ఉండాలి. బుద్ధి సూక్ష్మత మన దగ్గర ఉండాలి అంటే ప్రశాంతమైనటువంటి మనస్సు ఉండాలి. అల్లకల్లోలమైనటువంటి మనస్సు ఉన్నటువంటి వాడికి ఉపనిషత్తు అర్థం కాదు. కాబట్టి ఈ ప్రశాంతమైనటువంటి మనస్సుతోనే మనం స్వీకరించాలి. ఏమిటి ఈ మంత్రం యొక్క భావం అని అంటే పరమమైనటువంటి హృదయాకాశములో బుద్ధి గుహలో కూర్చొని ఈ దేహంలోనే పుణ్యకర్మల యొక్క ఫలాన్ని అనుభవించేటువంటి వాళ్ళు ఇద్దరున్నారంట. ఈ పుణ్యకర్మల యొక్క ఫలాన్ని అనుభవించేటువంటి వాళ్ళు, వాళ్ళని వెలుగు నీడలు ఛాయా తపౌ వెలుగు నీడలు అని బ్రహ్మజ్ఞానులు, గృహస్థులైనటువంటి వాళ్ళు, త్రినాచికేతులు అని అంటున్నారు. కాబట్టి ఈ కర్మఫలాలని అనుభవించే వాళ్ళు ఇద్దరున్నారు. ఆ ఇద్దరు ఎక్కడున్నారు? హృదయ గుహలో ఈ బుద్ధిలో కూర్చొని ఉన్నారు అని చెప్తున్నారు. అది ఈ మంత్రం. అంటే పరమాత్మకి స్థానమైనటువంటి హృదయ గుహలో కూర్చొని ఈ దేహేంద్రియాలను ఉపయోగించుకొని కర్మఫలాల్ని అనుభవించేటువంటి వాళ్ళు ఎవరు? మనకి తెలుసు, జీవుడు అని. ఎందుకని? ప్రతిరోజు మనం అనుభవిస్తూనే ఉన్నాంగా కర్మఫలాలు. అంటే పూర్వంలో ఏవో చేసుకున్నాం అనుకోండి, అదిగో వాటి యొక్క కర్మఫలం సుఖమో దుఃఖమో ఇప్పుడు అనుభవిస్తున్నాను. నాకు చాలా కష్టంగా ఉందండి, దుఃఖం అనుభవిస్తున్నానండి అంటే పూర్వంలో ఏదో పాపం చేసాం. లేదు నేను చాలా సుఖంగా ఉన్నానంటే పూర్వంలో ఏదో పుణ్యం చేశాం. కాబట్టి ఎప్పుడో చేసినటువంటి పుణ్యమో పాపమో ఏదైతే ఉందో ఆ కర్మఫలాలన్నీ అనుభవించేటువంటిది జీవుడు. ఆ జీవుడు ఎక్కడున్నాడు? హృదయ గుహలో కూర్చొని, హృదయ గుహలో ఉన్నటువంటి బుద్ధిలో కూర్చొని ఉన్నాడు అని. అయితే జీవుడే తన యొక్క వాసనలకి అనుగుణంగానో లేక బుద్ధి చెప్పినట్టుగానో వివిధ కర్మల్ని దేహేంద్రియాల ద్వారా చేస్తూ ఉంటాడు. అంటే ఈ కర్మలు చేసేది ఎవరు? జీవుడే. కాబట్టి అనుభవించేది జీవుడే. అంటే ఎవరు చేస్తే వాళ్ళే అనుభవిస్తారు. కానీ ఏమయ్యా తాటి చెట్టు నువ్వెక్కు నేను దిగుతానంటే కుదురుద్దా?
ఎక్కినోడే దిగాలి కానీ నువ్వెక్కువ నేను దిగుతానంటే అది ఎక్కడన్నా సాధ్యమయ్యేటువంటి పని కాదు కదా. అందువల్ల ఇక్కడ కూడా జీవుడే కర్మలు చేస్తున్నాడు, ఆ జీవుడే కర్మఫలాలు అనుభవిస్తున్నాడు. చేసేదేమో దేహేంద్రియాలతో చేస్తున్నాడు, అనుభవించేదేమో మనసు ద్వారా అనుభవిస్తున్నాడు. అయితే ఈ మంత్రంలో ఈ కర్మఫలాల్ని అనుభవించేటువంటి వాళ్ళు ఇద్దరు అని అంటున్నారు. మనకి తెలిసింది ఒక్కడే జీవుడు, కానీ ఇక్కడేమంటున్నారంటే ఇద్దరున్నారట. ఎవరా ఇద్దరనంటే ఛాయా తపవు, వెలుగు నీడలు అని అంటున్నారు. వాళ్ళే జీవాత్మ పరమాత్మలు. జీవాత్మ పరమాత్మ అనేటువంటి ఇద్దరున్నారు అని ఈ మంత్రంలో చెబుతూ ఉన్నారు. అయితే నిజంగా వాళ్ళు ఇద్దరా లేకపోతే ఒక్కరేనా అంటే నిజంగా ఒక్కరే, కానీ మనం అజ్ఞాన దృష్టితో చూసినప్పుడు ఇద్దరులాగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అజ్ఞాన దృష్టితో చూసినప్పుడు మనం మామూలుగా చూస్తే ఎదురుగా ఉన్న వ్యక్తి ఒక్కడిగానే కనపడతాడు. కానీ కాస్త ఈ కళ్ళను కనుక ఒకరు మెల్లగా చేసి రెండు కరుగుడ్లు కనుక ఒకసాటికి లాగామనుకోండి ఇద్దరుగా కనపడతాడు. అంటే మన దృష్టి దోషమే కానీ ఎదురుగా ఉంది మాత్రం ఒక్కళ్ళే. అదే ప్రకారంగా మనం జ్ఞాన దృష్టితో కనుక ఉన్నట్టయితేనేమో ఒక్కడే, కానీ మనం అజ్ఞాన దృష్టిలో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఇద్దరున్నారు అనేటువంటి భావనతో ఇక్కడ చెప్తున్నారు. వాళ్ళనే వెలుగు నీడలు అంటున్నారు. ఒకటి సత్యం, ఒకటి మిథ్య అంటే దాని యొక్క నీడ. ఒకరు బింబం, రెండవాళ్ళు ప్రతిబింబం. అంటే బింబం అని అంటే సూర్యుడు అక్కడ ఉన్నాడు, ప్రతిబింబం అంటే కింద నీళ్లు కనుక పెడితే బకెట్లో ఆ నీళ్ళల్లో పడుద్ది ప్రతిబింబం. కాబట్టి ఇదే సూర్యుడేనా అంటే సూర్యుడే, కానీ నిజంగా సూర్యుడు కాదు, సూర్యబింబం. అదిగో అదే ప్రకారంగా ఇక్కడ ఇద్దరున్నారు. ఒకటేమో సత్యం, రెండవదేమో దాని యొక్క నీడ అని చెప్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని ముండకోపనిషత్తులో మనకి అద్భుతంగా ఓ మాట చెప్పారు. ఒకే చెట్టు కొమ్మని ఆశ్రయించుకొని రెండు పక్షులు ఉన్నాయి, ఒకటేమో ఫలాలు తింటున్నది, ఒకటేమో ఊరికే చూస్తున్నది అని చెప్పారు. అక్కడ కూడా జీవాత్మ పరమాత్మని, తినేదేమో జీవుడు, చూసేదేమో ఆత్మ. కాబట్టి ఇట్లా రెండు రకాలైనటువంటి అక్కడ జీవాత్మ పరమాత్మలు ఉన్నాయని అక్కడ కూడా చెప్పడం జరిగింది. ఎందుకనంటే కర్మలు చేసేది జీవాత్మ. మరైతే పరమాత్మ ఏం చేస్తున్నది? పరమాత్మ కర్త కాదు, భోక్త కాదు, అంటే చేసేవాడు కాదు, అనుభవించేవాడు కాదు. మరి పరమాత్మ కర్మఫలాలను ఎట్లా అనుభవిస్తాడు? ఆయన అనుభవించేవాడు కాదని చెబుతూ ఆయన కర్మఫలాలు అనుభవిస్తున్నాడని చెప్పడం ఏమైనా సాధ్యమవుద్దా? కుదరదు. అంటే ఆయన చేసేవాడు కాదు, ఆయన అనుభవించేవాడు కాదు. శారీరకమైనటువంటి బాధలు కానీ, మానసికమైనటువంటి వ్యధలు కానీ, బుద్ధిలో ఉన్నటువంటి పరాజయాలు కానీ, లేదా ఆధ్యాత్మికమైనటువంటి భావాలు కానీ, ఐహికమైనటువంటి సుఖ సంతోషాలు కానీ, ఇవన్నీ కూడా అనుభవించేది జీవాత్మే తప్ప పరమాత్మ అనుభవించాల్సినటువంటి అవసరం లేదు. పరమాత్మకు కూడా ఇవన్నీ అనుభవించాల్సి వస్తే ఇక పరమాత్మ యొక్క గొప్పతనం ఏముంది? మనమంటే ఏదో అనుభవిస్తున్నాం కాబట్టి అయ్యా ఈ కష్టాలు లేకుండా చెయ్యి, ఇంకా సుఖాలు వచ్చినట్టుగా చేయని మనం ఆయన బతిలాడుకుంటున్నాం. ఆయన కష్టాలు సుఖాలు అనుభవించేవాడైతే ఇక ఆయన మనమే అడుగుతాం పాపం. మందే ముష్టి అయితే ఆయన్ని వేరే ముష్టి అయితే ఇంకా ఉపయోగం ఏముంది? అందుకని పరమాత్మ మాత్రం ఏ రకమైనటువంటి కర్మఫలాలు అనుభవించేటువంటి వాడు కాదు. అయితే అనుభవించేటువంటి ఈ జీవాత్మకి ఆధారంగా ఉన్నటువంటి వాడు పరమాత్మ. నిజంగా ఇప్పుడు మనకి రాత్రిపూట వెలుగు కావాలి అంటే సూర్యుడు దొరకడు కాబట్టి అందుకని ఇదిగో లైట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏమంటే ట్యూబ్ లైట్ వెలుగుతుంది అని అన్నాం అనుకోండి, ట్యూబ్ లైటే వెలుగుతుందా? మరి కరెంటు కూడా ఉంది కదా, మరి ఇంతకీ ట్యూబ్ లైట్ వెలుగుతుందన్నావా, కరెంటు వెలుగుతుందన్నావా? కరెంటు లేకుండా ట్యూబ్ లైట్ వెలుగుద్దా? ట్యూబ్ లైట్ లేకుండా కరెంటు వెలుగుద్దా? ట్యూబ్ లైట్ లేకుండా కరెంటు వెలగదు, కరెంటు లేకుండా ట్యూబ్ లైట్ ఉన్నా కూడా వెలగదు. అందువల్ల మనం ఏమనాలంటే కరెంటు ట్యూబ్ లైటు రెండు కలిసే వెలుగుతున్నాయి అని అనాలి. అదిగో అదే రకంగా ఇక్కడ కూడా ఈ రెండు, ఇక్కడ జీవాత్మ పరమాత్మలు కర్మఫలాల్ని అనుభవిస్తున్నాయి అని చెప్పటంలో ఉన్నటువంటి ఉద్దేశం అది. జీవాత్మ పరమాత్మల్ని వెలుగు నీడలు, ఛాయాతపములు అన్నారు. ఎవరంటున్నారు ఇక్కడ? బ్రహ్మవిధులైనటువంటి వాళ్ళు, అంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు అంటున్నారు. అలాగనే పంచాగ్నుల్ని పోషించేటువంటి గృహస్థులైనటువంటి వాళ్ళు అంటున్నారు. అలాగే నాచికేత యజ్ఞాన్ని 3 సార్లు నిర్వర్తించినటువంటి వాళ్ళు త్రినాచికేతులు అంటారు.
అదిగో వాళ్ళు అంటున్నారు. ఆ త్రినాచికేతులు అంటే ఎవరో ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కఠోపనిషత్తులు. కాబట్టి ఈ జీవాత్మ పరమాత్మల్ని వీళ్ళు వెలుగు నీడలు అని అంటూ ఉన్నారు. పగలు సూర్యుడి యొక్క కాంతిలో ఒక వ్యక్తి నడిచిపోతూ ఉంటే ఆ వ్యక్తి యొక్క నీడ భూమి మీద పడుతుంది. వ్యక్తి ఏమో సత్యం, నీడ అబద్ధం. అంటే నీడ నిజంగా ఆ వ్యక్తిలాగా ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తి మాత్రం ఆ నీడ కాదు అని మనం చెబుతాం. కాబట్టి నిజంగా ఇక్కడ ఉన్నది ఒక్కళ్ళా ఇద్దరా? ఏమంటే వ్యక్తి నీడ అనే ఇద్దరున్నారంటావా? కానీ రెండు కనపడతా ఉన్నాయి. కనపడుతున్నా కూడా మనం ఏమంటాం? ఉన్నది ఒక్కళ్ళే అని అంటాం. అదే ప్రకారంగా ఇక్కడ కూడా జీవాత్మ పరమాత్మలు రెండు ఉన్నప్పటికీ కూడా పరమాత్మే సత్యం, జీవాత్మ నీడ మాత్రమే. పరమాత్మ నిత్యం, జీవాత్మ బద్ధం. దేహ మనోబుద్ధుల యొక్క తాదాత్మ్యంతో తనను తాను పరిమితం చేసుకొని ఉన్నటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయనే జీవాత్మ. పరమాత్మే జీవాత్మ, జీవాత్మే పరమాత్మ. ఎలా అండి? ఇప్పుడు ఇంతకీ నేను పరమాత్మనా జీవాత్మనా అని ఒకసారి ప్రశ్న వేసుకుంటే మనకేమనిపిస్తుంది? ప్రశ్న వేసుకుంటే మాత్రం, జ్ఞానం తెలిస్తే మాత్రం అనిపిస్తుంది నేను పరమాత్మనేని. కానీ మామూలుగా ఏమంటాం? జీవాత్మ అని అంటాం. నేను జీవుణ్ణండి అని అంటాం. అంటే పరమాత్మకి జీవాత్మకి ఏమిటి తేడా? అసలు ఇద్దరు లేరు అనుకున్నాం, ఉన్నది ఒక్కడే. అంటే జీవాత్మ ఈ దేహ మనోబుద్ధులతో ఉన్నటువంటి సంబంధాన్ని వదులుకుంటే పరమాత్మ, పరమాత్మ ఈ దేహ మనోబుద్ధులతో సంబంధం పెట్టుకుంటే జీవాత్మ. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మనకు ఒక కొయ్య బొమ్మ ఉందనుకోండి, దానికి కనుక చీర కనుక చుడితే అది స్త్రీ, ఆ చీర కనుక తీసేస్తే బొమ్మ. అదే ప్రకారంగా ఇక్కడ ఉన్నది పరమాత్మ. ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యం చెంది ఈ దేహమే నేను, ఇంద్రియాలే నేను, మనస్సే నేను, బుద్ధే నేను అని ఎప్పుడైతే అనుకున్నామో అప్పుడు మనం జీవాత్మ అయిపోయాం. ఎప్పుడైతే జీవాత్మగా ఉన్నటువంటి మనం ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవి నేను కాదు, వీటికంటే వేరుగా ఉన్నటువంటి వాడిని అని అనుకున్నామో అప్పుడు నేను పరమాత్మ. కాబట్టి ఇంతకీ పరమాత్మ జీవాత్మ నేను అని అంటే తాత్కాలికంగా జీవాత్మగా ఉన్నా యథార్థంగా మాత్రం మనం పరమాత్మ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. కాబట్టి ఈ జ్యోతి రూపమైనటువంటి ఆత్మ లేదా పరమాత్మ లేకపోతే ఈ ఛాయారూపమైనటువంటి జీవాత్మ ఉండేది కాదు. పరమాత్మే కనుక లేకపోతే జీవాత్మ ఎట్లుంటుంది? ఎందుకనంటే ఆ పరమాత్మే కదా ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో కూడుకొని జీవాత్మ అయింది. అసలు పరమాత్మే లేకపోతే ఇక జీవాత్మ ఉండేటువంటి అవకాశమే లేదు, అస్తిత్వమే లేదు. కనుకనే ఆ రెండు జోడించి ఇక్కడ చెప్పబడ్డాయి. అలాగే బుద్ధికి స్థానమైనటువంటి హృదయ స్థానంలో ఈ జీవాత్మ పరమాత్మలు రెండు ఉన్నాయి అనేటువంటి విషయం కూడా ఈ మంత్రంలో మనకి చెప్తూ ఉన్నారు. హృదయంలో బుద్ధి ఉంది, ఆ బుద్ధిలో ఈ జీవాత్మ పరమాత్మలు ఉన్నారు. మరైతే మనం జీవాత్మగా ఉన్నటువంటి మనం పరమాత్మ కావాలంటే ఏం చేయాలి? బుద్ధిని శుద్ధం చేస్తే సరిపోయింది. బుద్ధి కలుషితమైంది, ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలతో కలుషితమైంది. ఈ కలుషితమైనటువంటి బుద్ధిని కనుక నిర్మలం చేశామా జీవాత్మ కాస్త పరమాత్మగా ఉంటాం. అంటే కలుషితం కాకుండా చేయటం అంటే ఏమిటంటే ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యాన్ని వదిలిపెట్టి ప్రతిదానికి స్పందించడం వదిలేస్తే సరి, హాయిగా ఆనందంగా ఉన్నటువంటి పరమాత్మగానే మనం మిగిలిపోతాం. కాబట్టి ఇక్కడ ఈ జీవాత్మ పరమాత్మల్ని వెలుగు నీడలు అనేటువంటి విషయాన్ని ఇలా తెలియజేయటం జరిగింది. మరి ఇలా చెప్పి ఇప్పుడు నచికేతుడికి ఈ విషయంలో నేను చక్కగా జ్ఞానాన్ని అందించగలుగుతాను, లేదా నా ద్వారా జ్ఞానాన్ని అందుకొని నచికేతుడు ఉత్తమమైనటువంటి వాడు అవుతాడు అనే విషయాన్ని యమధర్మరాజు తర్వాత మంత్రంలో చెప్పబోతున్నాడు. రెండో మంత్రం చూడండి. యస్సేతురి జానానాం అక్షరం బ్రహ్మ యత్పరం అభయం తితీర్షతాం పారం నాచికేతం శకేమహి యహ ఏది ఈజానానాం ఈ త్రినాచికేతులకి, పంచాగ్నులకి, గృహస్థులైనటువంటి వాళ్ళకి, బ్రహ్మజ్ఞానులైనటువంటి వాళ్ళకి సేతు వంతెన వంటిదో, ఏది వీళ్ళందరికీ కూడా వంతెన లాంటిదో, ఎత్తు
ఏ విచారణ తితీర్షతాం తరించాలనుకునేటువంటి వాళ్ళకి హారం అవతలి ఒడ్డో అటువంటి అక్షరం నాశనం లేనటువంటి పరబ్రహ్మాన్ని అభయం భయరహితమైనటువంటి దాన్ని నచికేతునికి శకేమహి చెప్పగల సమర్థల మగుదుముగాక అని అంటున్నాడు యమధర్మరాజు ఇక్కడ. అంటే యమధర్మరాజు ఇక్కడ ఇచ్చినటువంటి ఒకే ఒక్క హామీ ఏమిటనంటే, నా ద్వారా ఈ జ్ఞానాన్ని గనక అందుకున్నట్లయితే తప్పనిసరిగా మీరు పొందవలసినటువంటి ఫలితం పొందుతారు. మీరు సామాన్యులు గనకైతేనేమో స్వర్గభోగాలు అందుకుంటారు. అలా కాకుండా ఈ తరించి ఈ సంసార జన్మమరణ చక్రం నుంచి తరించి మోక్షాన్ని పొందాలి అని అంటే ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతారు, దానికి సమర్థులవుతారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. త్రినాచికేతులు పంచాగ్నులైనటువంటి గృహస్థులకి ఏది వంతెన లాంటిదో, ఏది ఓ బ్రిడ్జి అంటే ఈ చోటు నుంచి ఆ చోటుకు పోవాలంటే మన మధ్యలో ఓ బ్రిడ్జి ఉండాలి, లేకపోతే ఆ వాగు అడ్డం వస్తుంది, లేదా నది అడ్డం వస్తూ ఉంటుంది. లేదా తరించాలనుకునేటువంటి బ్రహ్మజ్ఞానులైనటువంటి వాళ్ళకి ఏ విచారణ ఆవలి ఒడ్డో అటువంటి నాశనం లేనటువంటి భయరహితమైనటువంటి పరబ్రహ్మాన్ని నచికేతుడికి చెప్పగల సమర్థుల మగుదుముగాక అని అంటున్నాడు. అంటే సమర్థవంతంగా చెబుతాను అని యమధర్మరాజు ఇక్కడ హామీ ఇస్తున్నాడు. ఎవరైతే ఈ నాచికేత అగ్ని చయనం ద్వారా స్వర్గభోగాలు కావాలి అని అనుకుంటారో అటువంటి వాళ్ళకి తగినటువంటి జ్ఞానాన్ని, అంటే ఈ నాచికేత అగ్ని చయనం ఎలా చేయాలో, ఈ హోమం ఎట్లా నిర్వహించాలో చక్కగా తెలియజేస్తాను. ఈ నాచికేత అగ్ని ఏదైతే ఉందో ఇదే సేతు, ఇదే వంతెన. దేనికి వంతెన? ఈ భూమికి ఆ స్వర్గానికి. ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని సుఖదుఖాలు, కానీ స్వర్గంలోనో అచ్చగా సుఖాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి మన యొక్క మత్స్యలోకానికి, ఆరల తీరంలో ఉన్నటువంటి స్వర్గంలో ఉన్నటువంటి అమర జీవనానికి, స్వర్గ జీవనానికి ఇదిగో ఇది వంతెన. అంటే నాచికేత అగ్ని అనేటువంటిది ఒక వంతెన మీదుగా ఆ ప్రయాణం చేస్తే అదిగో ఆ స్వర్గలోకాన్ని చేరుకుంటారు, దీర్ఘకాలం సుఖభోగాల్ని అనుభవిస్తారు అని ఇక్కడ చెప్తున్నాడు. ఇది ఎవరికి? సామాన్యులైనటువంటి గృహస్థులకి, పంచాగ్నులైనటువంటి గృహస్థులకి. వాళ్ళు కోరుకునేటువంటి భోగం అదే, ఆ స్వర్గ భోగాలు కోరుకుంటా ఉంటారు తెలియనటువంటి వాళ్ళు. అందుకని వాళ్ళకి ఆ స్వర్గ భోగాన్ని నేను అందిస్తాను. మనకి వేదాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణాల్లో, వేదాలు ఎప్పుడు కూడా ప్రతి వేదంలో కూడా 4 భాగాలు ఉంటాయి. ఆ 4 భాగాల్లో రెండవదే మనకి బ్రాహ్మణాలు. మొదటిది సంహిత, రెండవది బ్రాహ్మణం, మూడవది ఆరణ్యకం, నాలుగవది ఉపనిషత్తు. ఒక్కొక్క స్టేజీలో అలా ఒక్కొక్క మెట్టు ఎక్కితే చివరి మెట్టు ఉపనిషత్తు. మొదటి మెట్టు సంహిత, రెండో మెట్టు బ్రాహ్మణం. బ్రాహ్మణాల్లో ఏం చెప్తారు? కర్మకాండ. కర్మకాండ అంటే యజ్ఞయాగాదులు ఎలా చేయాలి, పూజా పురస్కారాలు ఎలా చేయాలి, అదిగో ఆ విషయాలన్నీ కూడా చెప్పేటువంటిది బ్రాహ్మణాలు. కాబట్టి ఈ బ్రాహ్మణాల్లో చెప్పబడినటువంటిదే ఈ కఠోపనిషత్తు కూడా. అందువల్ల బ్రాహ్మణాలకు సంబంధించినటువంటి విషయం కూడా ప్రధానంగానే చెప్పడం జరిగింది. అలాగని దాన్నే ప్రధానంగా చెప్పకుండా బ్రాహ్మణాలని దాటిపోతే ఉపనిషత్తు అంటే మోక్షాన్ని అందుకునేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ నేను చెప్పగలను అని యమధర్మరాజు తెలియజేస్తున్నాడు. ఇక నచికేతుడిలాగా సంసార సముద్రాన్ని తరించి ఆవలి ఒడ్డు చేరాలి అనుకునేటువంటి తత్వజ్ఞానులు ఎవరైతే ఉన్నారో, ఆత్మజ్ఞానమనందే జిజ్ఞాస ఎవరికైతే ఉందో, ఈ బ్రహ్మజ్ఞానాన్ని అందుకోవాలి అనేటువంటి తపన ఎవరికైతే ఉందో, వాళ్ళకి పరమాత్మ తత్వాన్ని గురించి, అక్షరమైనటువంటి పరబ్రహ్మాన్ని గురించి, బహిరహితమైనటువంటి పరమాత్మ స్థానాన్ని గురించి చెప్పగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడిని నేను అని చెబుతూ ఉన్నాడు. ఇది అహంకారంతో గర్వంతో చెప్పే మాట కాదు. ఎందుకని అంటే వినేటువంటి శిష్యుడికి ఒక రకమైనటువంటి ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని కలిగించడం కోసం. నిజంగా ఆయన వచ్చింది యమధర్మరాజు సమర్థుడనేగా, కాబట్టి ఇక్కడ నేను సమర్థుడిని చెప్పగలుగుతాను అని అంటూ ఉన్నాడు. ఎవరికి ఈ బ్రహ్మజ్ఞానం కావాలి? ఎవరు బ్రహ్మజ్ఞానాన్ని కోరుకుంటున్నారు? మీరందరూ అనుకోవచ్చు, మనం అందరం బ్రహ్మజ్ఞానాన్నే కోరుకుంటున్నామండి. కోరుకుంటున్నాం, కానీ దాంట్లో తపన కూడా ఉండాలి బాగా. ఆ బ్రహ్మజ్ఞానం కోసం మనం దేన్నైనా త్యాగం చేసేటువంటి గుణం కూడా ఉండాలి. ఇప్పుడు సిద్ధి పొందినటువంటి బ్రహ్మజ్ఞానులు ఎవరైతే ఉన్నారో నిరంతరం వాళ్ళు బ్రహ్మముగా ఉండిపోతారు.
వాళ్ళకి అక్కర్లా బ్రహ్మజ్ఞానం. ఎందుకని? వాళ్ళు ఒకసారి బ్రహ్మజ్ఞానాన్ని అందుకొని తరించారు, తరించి ఆత్మస్థానంలో పరమాత్మ స్థానంలో ఉన్నారు. వాళ్ళకి ఇంకేం అక్కర్లా. ఇక రెండో వాళ్ళు ఏంటంటే ఏమాత్రం జ్ఞానం లేకుండా పూర్తి అజ్ఞానంలో ఉండిపోయి దేహ భావన తప్ప ఇక రెండవ భావన లేకుండా ఎల్లప్పుడూ కూడా ఈ జీవభావంలోనే ఉండి దేహభావంలోనే ఉండి ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలే ప్రధానం అనుకొని ఇందులోనే మునిగిపోయేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్రహ్మజ్ఞానం అక్కర్లా. మరి ఎవరికి కావాలండి? ఎవరికి కావాలంటే ఈ రెండు తరగతులు తప్ప మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే శాస్త్రాలని కొంత శ్రవణం చేసి తెలుసుకున్నటువంటి వాళ్ళు, పెద్దల ద్వారా బోధింపబడినటువంటి వాళ్ళు, పెద్దల యొక్క బోధనలు విన్నటువంటి వాళ్ళు, వింటూ ఉన్నటువంటి వాళ్ళు, వినాలనుకునేటువంటి వాళ్ళు, ఆత్మజ్ఞానం మీద ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు, మోక్షాపేక్ష కలిగినటువంటి వాళ్ళు, తరించాలనేటువంటి తీవ్ర తప్పిన కలిగినటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ బ్రహ్మజ్ఞానం అనేటువంటిది అవసరం. ఈ బ్రహ్మజ్ఞానాన్ని వాళ్ళు సత్యంగా గ్రహిస్తారు, జీవభావాన్ని సత్యంగా భావించరు. కానీ అలా నేర్చుకునేటప్పుడు జీవభావం కూడా ఉంటుంది, ఆత్మభావము ఉంటుంది. ఎప్పుడు జీవభావం ఉంటుంది? ప్రాపంచిక వ్యవహారాలు తిరిగేటప్పుడు జీవభావం ఉంటుంది. ఏదో ఇలా శాస్త్రాలను వినేటప్పుడు, గురువుల దగ్గర చేరినప్పుడు, అలాంటప్పుడు బ్రహ్మభావన ఉంటుంది. మరి ఇప్పుడు రెండు భావంలో ఉన్నటువంటి వాళ్ళల్లో బ్రహ్మభావన మాత్రం ఉంచి ఈ దేహభావాన్ని పోగొట్టాల గురువు అయినటువంటి వాడు. అదిగో అదే ఇక్కడ యమధర్మరాజు చెబుతూ ఉన్నాడు. అదిగో అటువంటి వాళ్ళకి తరించాలనుకునేటువంటి వాళ్ళకి తరించేటువంటి ఆ జ్ఞానాన్ని నేను అందిస్తాను అని. ఇటు బ్రహ్మజ్ఞానాన్ని అటు జీవభావాన్ని ఆ రెండూ సత్యం అనుకునేటువంటి దుస్థితి నుంచి సాధకుల్ని ఆత్మజ్ఞాన సంపన్నులుగా బ్రహ్మజ్ఞాన సంపన్నులుగా బయటపడేయాలి. అలా బయటపడేయాలంటే ఇదిగో ఈ ఎండ నీడ వెలుగు నీడలు, ఆ వెలుగు నీడలు పోలిక పెట్టి తత్వ విచారణ చేయాలని ఇంతకుముందు మంత్రంలో చెప్పుకోవటం జరిగింది. బింబం సత్యమని, ప్రతిబింబం అసత్యమని మనం గ్రహించాలి. మనం చెరువు దగ్గరికి వెళ్ళామనుకోండి, చెరువు ఒడ్డున ఓ చెట్టు ఉంది. ఆ చెట్టు బాగా కాయలు, పళ్ళు, పూలు, మరి ఆకులు అన్నీ కొమ్మలతో బాగా పెద్ద బ్రహ్మాండమైనటువంటి చెట్టు. ఆ చెట్టు యొక్క నీడ ఆ చెరువులో ఉన్నటువంటి నీళ్ళలో పడతా ఉంది. పడితే అది ఎలా ఉంటుంది? తలకిందులుగా ఉంటుంది. మరైతే పూలు, పళ్ళు, కాయలు అన్నీ బాగా ఉన్నాయి కదా, మనం పోయి కోసుకోవటానికి ఏమైనా వీలవుద్దా? నీళ్ళల్లో దిగి కోసుకోవటానికి వీలు కాదు. ఎందుకని? ఆ చెట్టు సత్యం కాదు, నీటిలో కనపడేటువంటి చెట్టు నీడ, అసలు చెట్టు అక్కడ ఉంది. కాబట్టి కాయల పండ్లు కావాలంటే అసలు చెట్టుకి ఎక్కాలి, కానీ ఈ చెట్టు దగ్గరికి పోతే మాత్రం మనకేమి దక్కవు. అందుకని దాన్ని తిరగబడిన చెట్టు అని అంటారు. అందుకే మనకి 15వ అధ్యాయంలో భగవద్గీతలో మనకి చెప్పారు. ఏం చెప్పారు? ఊర్ధ్వమూలం అధశాఖం. ఊర్ధ్వమూలం, మూలమేమో ఊర్ధ్వంలో ఉంది, శాఖ అధం, అధశాఖం, శాఖలు కొమ్మలేమో కింద ఉన్నాయి అని చెప్పారు. అదిగో అందుకని ఇలా విచారణ చేసి తరించగోరేటువంటి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో అటువంటి విచారణ చేయటానికి ఇదిగో నచికేతుడికి చెప్పగలిగినటువంటి సమర్థత నాకున్నది అని యమధర్మరాజు ఇక్కడ చెబుతున్నాడు. అయితే ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి. నచికేతుడికి చెప్పగల సమర్థుల మగుదుమగాక అని యమధర్మరాజు అన్నాడంటే దీంట్లో రెండు భావాలు ఉన్నాయి. ఒక భావం ఏమిటంటే నచికేతుడికి చక్కగా అర్థమయ్యేటట్టుగా అతడు చక్కగా ఈ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకొని ఈ బ్రహ్మాభ్యాసాన్ని ఈ ఆత్మవిచారణ చేసి తరించేటట్టుగా చెప్పటానికి నేను సమర్థుణ్ణి అని ఒక మాట, అంటే యమధర్మరాజు సమర్థుడని. రెండో మాట ఏంటంటే నా ద్వారా బోధింపబడినటువంటి ఈ నచికేతుడు ఈ బోధని చక్కగా అర్థం చేసుకొని ఆత్మవిచారణ చేసి తరించేటువంటి సమర్థత కలిగినటువంటి వాడు అగురుగాక అని. అంటే ఒక భావంలోనేమో నేను సమర్థుణ్ణి అంటే నేను చెబుతాను, సమర్థతగా చెబుతాను. రెండో భావం ఏంటంటే నా ద్వారా విన్నటువంటి నచికేతుడు ఎంతో సమర్థతతో దీన్ని తెలుసుకొని తరించగలడు అనేటువంటి భావన ఉంది. ఈ రెండు భావాలు కూడా ఇక్కడ మనకి సహవీర్యం కరవావహై అని మొట్టమొదట మనం చెప్పుకుంటాం. ఈ గురు శిష్యులు ఇద్దరు కూడా సహవీర్యం కరవావహై, ఇరువురము కలిసి శ్రమించదముగాక అని అంటారు. కాబట్టి గురువు శిష్యుడు ఇద్దరు కూడా సంపూర్ణంగా ఆ కలిసి శ్రమించినప్పుడే దీని యొక్క ఫలితాన్ని అందుకోవటానికి వీలవుతుంది.
అంతే తప్ప ఏదో వింటారులేని గురువు చెప్పటము, ఏదో చెప్పుకుంటారే చెప్పుకొని అని శిష్యులు వినటము, ఇలాగనే జరిగితే మాత్రం కుదరదు. ఈ గురు శిష్యులు ఇద్దరు కూడా ఎంతో అన్యోన్యంగా, ఎంతో ఏకమైనటువంటి అభిప్రాయంతో అలా కలిసి సహవీర్యం, సహా అంటే కలిసి, ఇద్దరు కలిసి శ్రమించాలి. ఏమి ఎట్లా శ్రమించాలనో గురువు చెప్తాడు, అలా శ్రమించాల్సినటువంటి వాడు శిష్యుడు. ఇలా శ్రమించి అలా తెలుసుకోవాలి. ఇక జీవుడు ఆత్మవైపుగా ప్రయాణం చేయాలి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం జీవాత్మ పరమాత్మ అంటే, జీవాత్మ పరమాత్మ వైపుగా ప్రయాణం చేసి ఆ పరమాత్మతో ఐక్యం కావాలి. ఇదే విచారణ. అయితే జీవాత్మ పరమాత్మ వైపు ప్రయాణం చేయాలంటే మనం కూడా ఎక్కడికన్నా ప్రయాణంగానే చేయాలంటే మనకి ప్రయాణ సాధనం ఉండాలి. ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండింగ్ పోవాలంటే రిక్షా ఉండాలా, బస్ స్టాండింగ్ నుంచి ఇంకో ఊరుగా పోవాలంటే బస్సు ఉండాలి, ఇంకా వేరే దేశం పోవాలంటే విమానం కావాలా. అదే ప్రకారంగా ప్రయాణ సాధనం కావాలి. మరి మనం కూడా జీవాత్మ పరమాత్మ దగ్గరికి పోవాలంటే ఒక ప్రయాణ సాధనం కావద్దు. ఏమిటా ప్రయాణ సాధనం? ఆ ప్రయాణ సాధనం ఏమిటో, ఆ సాధనాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో ఆ విషయాన్ని తర్వాత 3-4 మంత్రాలు చెప్పబోతా ఉన్నాయి. ఈ 2 మంత్రాలే ఈ ఉపనిషత్తులో ప్రధానమైనటువంటివి. ఈ 2 మంత్రాలు ముండకోపనిషత్తులో కూడా మరొక రకమైనటువంటి భావనతో చెప్పబడ్డాయి. మళ్ళీ ఇక్కడ కూడా అదే రకంగా చెప్తా ఉన్నారు. ఈ 2 కూడా జీవాత్మ పరమాత్మ దగ్గరికి చేరటానికి కావలసినటువంటి ప్రయాణ సాధనాన్ని గురించి తెలియజెప్పాయి. వాటి గురించి మనం రేపు చెప్పుకుందాం.